మొట్టమొదటిగా మీకు గుర్తింపు వచ్చింది అంటే రాజన్న సినిమా? రాజన్న నాకు ఎందుకంటే 1987లోనే సత్యమూర్తి గారు నాకు కెమెరా ముందు నిలబెట్టారు. చైతన్య అని ఒక సినిమాలో 87 దేవిశ్రీ ప్రసాద్ గారు ఫాదరు. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ తోడళ్ళు గారు మురళీమోహన్ రావు, అడప మురళీమోహన్ రావు గారు నాతో వర్క్ చేసేవాడు ఆయన. ఆ విధంగా నేను మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన సినిమాలు ఆయన డైరెక్ట్ చేశాడు 2-3 సినిమాలు. దాంట్లో నాకు అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం. మొట్టమొదట కెమెరా ముందు నిలబడింది సత్యమూర్తి గారి ద్వారా. ఆ తర్వాత నాకు ఎప్పుడో అంటే పిల్లలు చదువులు అవి మనకు ఆ సినిమా ఫీల్డ్ మీద వ్యామోహం తోటి తిరిగితే కనుక పిల్లలు చదువులు పాడైపోతాయి అన్న ఉద్దేశంలో నేను కొంతకాలం పక్కకు పెట్టేశాను ఇది ఆ ఫీల్డ్లో. నాటకాలు వేసేవాళ్ళం కానీ ఈ సినిమా రంగం వైపు వెళ్ళలేదు నేను. పిల్లల చదువులు మొత్తం 3 ఇంజనీర్లు చేశారు, 2 అమ్మాయిలు అబ్బాయి. వాళ్ళంతా సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు VRS తీసుకుని 2005లో బయటకు వచ్చా. ఎందుకంటే ఈ సీరియల్స్ ట్రై చేద్దాం, సినిమాలు చూద్దాం కదా అని. 2010లో విజేంద్ర ప్రసాద్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు. దాదాపు ఒక 80 సినిమాలు చేశాను. ఇప్పుడు ముందు సీరియల్స్తో స్టార్ట్ చేశారు. ఆ టైంలో కూడా మీకు నంది అవార్డు వచ్చింది కదా? వచ్చిందమ్మా నాకు. పుట్టింటి పొడి అంటే ముందు సినిమాకే వచ్చింది నాకు యాక్చువల్గా. రాజన్న సినిమా 2011లో రాజన్న సినిమాకి అన్నపూర్ణ వాళ్ళది కదా అది. అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ అమ్మ. నాగార్జున గారు కానీ లేకపోతే సుప్రియ మేడం కానీ సాయిబాబా గారు వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. దాంట్లో నంది అవార్డు వచ్చిన తర్వాత పుట్టింటి పొడి చేయడానికి సీరియల్ తీశారు మా టీవీకి వాళ్ళు. దాంట్లో హీరోయిన్ ఫాదర్గా నన్ను అడిగారు ఆయన, సినిమాల్లో మంచి పేరు వచ్చింది కదా, మరి సినిమాలకే పరిమితం అవుతావా, సీరియల్ చేస్తావా? నటుడికి సీరియల్ లేదు సినిమా లేదు సార్, ఏం కాదు చేస్తానని చెప్పాను. పుట్టింటి పొడి చేయడం ఆ విధంగా చాలా 400 ఎపిసోడ్లు చేశాను నేను. దానికి కూడా నంది అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 2013కి. ఆ విధంగా నాకు సీరియల్స్ కూడా బయట గుర్తింపు, సినిమాలకి ఎంత గుర్తింపు ఉందో సీరియల్ కూడా అంతే గుర్తింపు ఉంది నాకు. సౌందర్య గారి చేతుల మీదుగా అలానే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నానమ్మా. సౌందర్య గారి చేతుల మీదుగా అంటే నా రచనకి నాటకాల్లో నేను రాసిన నాటికి వైకుంఠపాళిని ఆ నాటికి రాస్తే ఆ నాటికి బెంగళూరులో మేము కాంపిటీషన్స్కి వెళ్ళాం. అప్పుడు బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు ఇచ్చారు నాకు. చిరంజీవి గారు అంటే చెన్నైలో నాటకాల పోటీలు పెట్టారమ్మా, అంటే జాతీయ నాటకాల పోటీలు. దాంట్లో సమరం అని అది కూడా నా సొంత నాటకమే. నేను తీసుకెళ్ళి సమరం వేశాను. అప్పుడు దాంట్లో నేను విలన్ క్యారెక్టర్ చేశాను. విశేషం ఏంటంటే నేను చేసిన నాటకాల్లో మ్యాక్సిమం విలన్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. నాకు వచ్చిన అవార్డులో సగం అవార్డులు విలన్కే వచ్చాయి నాకు, బెస్ట్ విలన్ అవార్డులే వచ్చాయి నాకు. అలాగే సమరంలో విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు గుత్తా రామిరెడ్డి గారని ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ గారు, రామారావు గారితో కూడా సినిమాలు తీసిన ఆయన కండక్ట్ చేశారు. అప్పుడు నాకు ఆ బెస్ట్ విలన్ అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంటాం జరిగింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. ఇది రాజన్న సినిమాకి. రాజన్న సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ గారిని పిలిపించారు అప్పుడు అవార్డు, నంది అవార్డులు ఇవ్వడానికి. ఆయన చేతుల మీదుగా ఈ రాజన్న సినిమాకి నంది అవార్డు తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్న కోర్ట్ సీన్స్లో కాకుండా బయట ఉన్న సీన్స్లో ప్రతి ఒక్క దానిలో మీరు ఉన్నారు. అవునమ్మా. అంత మంచి ఇంపార్టెంట్ రోల్ మీకు ఎవరు అంటే అదే అవకాశం వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది? లేదమ్మా, చాలా మందిని చూశారు. అక్కడ కో డైరెక్టర్ బాబీ గారు ఉన్నాడు. అప్పుడు ఆయన చాలా మందిని తీసుకొచ్చి చూపించారు డైరెక్టర్ గారికి. సరే డైరెక్టర్ గారికి కొంతమంది నచ్చగా చేస్తే కొన్ని సీనియర్ ఆర్టిస్టుల దగ్గరకు కొంతమందికి వెళ్ళారట. ఆ తర్వాత మరి ఏమనిపించిందేమో వాళ్ళు సజెషన్ చేశారు వీళ్ళు, అంటే రాజ్యంలో చేసిన వ్యక్తి ఉన్నాడు సమ్మిట్ గాంధీ అని, అతను ట్రై చేయొచ్చు కదా అని డైరెక్టర్ గారికి చూపించారు నా ఫోటో. అది దిల్ రాజు గారు కూడా చూశారట. చూసి ఇతను ఓకే చేయండి అని చెప్పాను దిల్ రాజు గారును వేణు శ్రీరామ్ గారు. అప్పుడు బాబీ గారు నాకు ఫోన్ చేశాడు. నేను గుంటూరు నాటకం వేయటానికి వెళ్ళాను. నేను జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు కదా, జయప్రకాష్ ఆర్టిస్టు, ఆయన నాకు ఫ్రెండు. ఆయన ప్రతి సెకండ్ సండే నాటకాలు పెట్టేవాడు గుంటూరులో. ఆ రోజు నా నాటకం పెట్టాడు సండే పూట. నేను అక్కడికి వెళితే ఆయన ఫోన్ చేశాడు నాకు, బాబీ గారు ఎక్కడున్నారంటే గుంటూరులో నాటకం వేయడానికి వచ్చాను సార్ అంటే, ఎప్పుడు వస్తారంటే వాళ్ళు బయలుదేరి వచ్చేస్తామండి అన్న. రేపు రాగానే 10 గంటలకి రండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు మంచి వేషం ఒకటి ఉంది అనుకుంటున్నాము, మా డైరెక్టర్ గారు చూస్తా అంటున్నారు అంటేను, సార్ పొరపాటు మిస్ కానివ్వకండి, ఎప్పటి నుంచో నా కోరిక ఆయనతో కలిపి ఒక సీన్ అన్న చేయాలన్న కోరిక అని చెప్తే, సర్లే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నేను 10 గంటలకు వెళ్ళాను ఆఫీస్కి. ఆయన తీసుకెళ్ళి వేణు శ్రీరామ్ గారికి పరిచయం చేశారు. వేణు శ్రీరామ్ గారు మంచి వేషం ఇచ్చి నాకు మంచి బ్రేక్ ఇచ్చారమ్మా. దిల్ రాజు గారు కూడా. అయితే
ఆల్మోస్ట్ 20 రోజుల పైన షూట్ చేశారు పవన్ 20 కళ్యాణ్ డేస్ గారితో. చేశానమ్మా, 20 డేస్. కానీ ఎందుకు మీరు ఒక్క మాట కూడా పర్సనల్గా మాట్లాడలేకపోయారు ఆయనతో? నేను మాట్లాడలేకపోయానంటే ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు వాడికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పైగా ఆయన ఏమో పొలిటికల్ సైడ్ ఉన్నారు, అనేక రకమైన ఉంటాయి వాళ్ళకి, ఒత్తిళ్ళు ఉంటాయి. మనం వెళ్ళి నేను సోన్స్ అండి మా ఊరుండి నేను చేశానండి అక్కడ చేశాను నేను చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళకి వినటానికి పాపం వింటారు కానీ అయిష్టంగా వింటారు. ఏదైనా ఇష్టంగా ఆయన అడిగితే మనం చెప్పొచ్చు కానీ లేకుండా మనంతరం మనం వెళ్ళి చెప్పడం బాగోదనేది నాకు ఇష్టం ఉండదమ్మా. అదే కాదు, ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను, నేను పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నాగబాబు గారితో చేశాను, తర్వాత మహేష్ బాబు గారితో చేశాను, వీళ్ళందరితో చేశాను కదా, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో అందరూ చేశాను. నేనుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా గురించి చెప్పుకుని కానీ సార్ ఒక ఫోటో కావాలని అడగటం ఇంతవరకు ఎవరితో కూడా చేయలేదమ్మా. ఓకే, చేయలేదు. ఏ ఆఫీస్ కూడా వెళ్ళి నేను నాకు వేషం ఏముండని ఎవరిని కూడా ఎప్పుడు అడగలేదు. అంతే, రాజ్యంలో కూడా పిలిచి ఇచ్చారు. కేఎల్ ప్రసాద్ గారని రైటర్ ఆయన పిలిపించి విజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఆ విధంగా అది ఓకే అయింది. ఆ తర్వాత ఎవరైనా నన్ను పిలిస్తే వెళ్ళటం తప్పితే నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు అడగలేదు. ఏ హీరోతో కూడా ఒక ఫోటో కూడా లేదు నాకు చెప్పాలంటే. సీన్సే ఉన్నాయి మంచి మంచి. సీన్సే చేస్తున్నప్పుడు ఇంకా ఫోటోలు పెట్టుకుని ఏం చేస్తాము. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి మందు తీసుకురావడానికి ఆల్మోస్ట్ 1 డే అంతా పరిగెత్తారు కదా. ఒక హాఫ్ డే వర్క్ చేశారమ్మా. అదే లింగంపల్లి ఒక హాఫ్ డే. హాఫ్ డే అంటే ఇంకెంతసేపు ఉంటుందో అనుకున్నాను. అంతా కలిపి ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్. ఓకే, కానీ హాఫ్ డే మాత్రం పరిగెత్తించారు. మాకు వినోద్ గారు డిఓపి వినోద్ గారు నేను పరిగెత్తుండే చూసి పిలిచి, గాంధీ గారు అసలు ఏమిటి మీ ఏజ్ ఎంత అన్నాడు ఆయన. ఒరిజినల్ ఏజ్ చెప్పనా సార్, లేదా సినిమా ఏజ్ చెప్పనా నేను. 7 బదులు ఉన్నాయి అన్నాడు. 7 బదులు ఉన్నాయి సార్ అని చెప్పాను. ఈ స్టామినా ఏంటి మీకు అంత ప్రొద్దు నుంచి పరిగెత్తున్నారు ఏంటంటే, నేను మార్నింగ్ వాకింగ్ బాగా చేస్తాను సార్, డైట్ కంట్రోల్ చేసి హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారమ్మ వాళ్ళు. వకీల్ సాబ్ మూవీలో అది పరిగెత్తిన తర్వాత అంత పెయిన్స్ మామూలే, నైట్ తప్పదు, కాళ్ళకి నొప్పులు కొబ్బరిని రాసుకుని అర్థం చేసుకుని నాకు నిన్ను తప్పదు. అట్లా ఇంకా ఏ మూవీస్ కైనా బాగా ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యారా? ఫిజికల్గా స్ట్రెయిన్ ఉంటాయేమో, ఒకటి దిక్సూసేని ఒకటి, దానికట్టగా తాడు కట్టి 20 సార్లు 20 అడుగులు పైకి లేపి కింద చేసి పైకి లేపి ఎక్కడ పడతానో ఎక్కడ నడు విరుగుతాను భయం, ఇటువంటి చాలా జరిగింది సంఘటనలో. కానీ ధైర్యంగా చేస్తాను, నేను భయపడను. మొన్న కూడా చీరాల్లో శాసనసభ అని సినిమా చేయడానికి వెళ్ళాను, మొన్న చేసి వచ్చాను. సరే షాపింగ్కి వెళ్దామని క్లాత్ షాప్కి వెళ్తే అక్కడ కూడా ఈ పిల్లలు విపరీతంగా ఈ సేల్ గార్డ్స్ వకీల్ సాబ్ అనుకుంటారు, రాజా అనుకుంటారు, ఫోటోలు గీటోలు బాగా బయటికి వెళ్తే విపరీతం ఫోటోలు దిగుతుంటారు.